హలో అందరికి వెల్కమ్ టు మై ఛానల్ సిడ్నీలో సోజీ. ఇవాళ మా మన్వి స్కూల్లో హార్మోనీ డే సెలబ్రేషన్స్ ఉన్నాయి. దానికి పేరెంట్స్ ని కూడా రమ్మన్నారు, ఇన్వైట్ చేశారనమాట. పిల్లలతో లంచ్ టైమ్ స్పెండ్ చేసి సమ్ గేమ్స్ ఏవో పార్టిసిపేట్ చేయడానికి. సో నేనైతే రెడీ అయిపోతున్నాను. ఒక పిక్నిక్ లాగా, అంటే ఒక పిక్నిక్ బ్యాగ్ తీసుకొని అందులో ఒక బెడ్షీట్ వేసుకొని లంచ్ తీసుకొని పిల్లలతో టైం స్పెండ్ చేయడానికి మనం ఏమైతే ప్రికాషన్స్ తీసుకుంటాము, లేదంటే ఏమైతే మనకు కావాలో అవన్నీ మనల్ని తీసుకొని వచ్చుకోమన్నారు. సో నేనైతే ఇప్పుడు రెడీ అవుతున్నాను. నెక్స్ట్ 1 hour లో స్టార్ట్ అయిపోతాను. మీకు కూడా అక్కడ ఏం జరిగింది, ఎలా సెలబ్రేషన్స్ ఉంటాయని చూపిస్తాను. పిక్నిక్ బ్యాగ్ లో ఏం పెట్టానో చూపిస్తాను చూడండి. ఒక చిన్న బెడ్షీట్, టిష్యూస్, వైప్స్ అండ్ అలాగే కొంచెం లంచ్. ఇది పిల్లలతో మనం స్పెండ్ చేస్తూ తినడానికి. సో ప్రజెంట్ అయితే ఇవి ఇలా ప్యాక్ చేసుకొని వెళ్ళిపోతూ ఉన్నాను. ఆయన లేకుండా నేను కారు డ్రైవ్ చేయకూడదు కాబట్టి ఇలా బస్సులో అయితే వెళ్తాను. అయితే ఈ బస్ డ్రైవ్ చేస్తున్నది ఒక లేడీ. ఇదేం నాకు ఫస్ట్ టైం కాదు, చాలాసార్లు చూశాను ఇలా డ్రైవ్ చేయడం లేడీస్. ఈ మగవాళ్ళు ఇదే పని చేయాలి, ఆడవాళ్ళు ఇదే పని చేయాలనేది ఏమీ లేదు. 2 జెండర్కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటేనే దేవుడు సృష్టించి ఉంటాడు కదా. ఫ్యూ మంత్స్ బ్యాక్ నన్ను ఒక వ్యక్తి అన్నారనమాట, పరమైన విషయాల్లో ఆడవాళ్ళు ఎందుకు ఇన్వాల్వ్ అవుతారని. ఆ డెసిషన్ ఆ వ్యక్తికే వదిలేస్తున్నాను. ఇక్కడ చూసారా, పిల్లలు ఆడి వదిలేసిన కార్లు, స్కూటర్లు వాటిల్లో కూడా చెట్లు పెంచుతున్నారు. చూడ్డానికి చాలా ముచ్చటగా అనిపించి వెళ్లే దారిలో క్యాప్చర్ చేస్తాను అనమాట. టోటల్గా మన్వి స్కూల్ ఇది. అది పెద్ద ప్లే గ్రౌండ్, అందులో ఒక చిన్న పార్క్ కూడా ఉంటుంది. పిల్లలకి బాగా ఇష్టం స్కూల్స్ అంటే, ఇంట్లో ఉండమన్నా ఉండరు. సో నాలాగే చాలా మంది పేరెంట్స్ వచ్చి వాళ్ళ పిక్నిక్ స్పాట్స్ని సెలెక్ట్ చేసుకొని బెడ్షీట్స్ అన్ని సర్దేసుకొని తెచ్చిన తిండి తీర్థాలంతా రెడీగా పెట్టేసుకున్నారు. ఈలోపు పిల్లలు రానే వచ్చేసారు అనమాట. మా బుడంకాయ నన్ను చూసేసి వచ్చేస్తూ ఉన్నాడు. వాళ్ళ టీచర్ కూడా మీ పేరెంట్స్ని చూస్తే మీరు వెళ్ళిపోండి అంటే వచ్చేసాడు. వాడు వాటర్ బాటిల్లో నీళ్ళు బాగలేవని నా వాటర్ బాటిల్లో నీళ్ళు తాగుతూ ఉన్నాడు. అయితే ఏంటి ఎలా నడిచింది స్కూలు అంటే చెప్తున్నాడు. హాయ్ చెప్పమంటే టడా అంట, నీ వాటర్ బాటిల్లో బాగాలేవా నీళ్ళు అంటే నా దాంట్లో తాగుతూ ఉన్నాడు. నేను ఇంటి నుంచి అన్నం తీసుకెళ్తే తినట్లేదు, మార్నింగ్ పెట్టిన ఇడ్లీయే తింటూ ఉన్నాడు. వాడికి అదే ఇష్టము. అదేంటో ఇంట్లోనే అన్నం తింటారు, బయటికి వెళ్తే అస్సలు తినరు మా పిల్లలు ఇద్దరికి లంచ్కి ఏవో ఒక టిఫినే పెడతాను తప్పితే అన్నం తినరు వాళ్ళు. అసలు చేత్తో తినడం అయితే అసలు చేత కాదు. ఇదేమీ గొప్ప విషయం కాదు, గొప్పగా నేనేం చెప్పట్లేదు, రాదని తక్కువే చెప్తున్నాను అనమాట. నువ్వు తెచ్చిన అన్నం నువ్వే తిను తల్లా అని నాకే తినిపిస్తూ ఉన్నాడు ఇక్కడ మా వాడు. అందరికీ హాయ్ చెప్పమంటే టడా అని చెప్తున్నాడు. రెగ్యులర్గా మీరు నా వీడియోస్లో చూస్తూ ఉంటారు ఈ బుడంకాయ. ఈ చిట్టమ్మ పేరు రోషిని అండ్ వాళ్ళ అన్న, ఇద్దరు సేమ్ స్కూల్ అనమాట. ఆ అమ్మాయి మా ఫ్రెండ్, వాళ్ళు కూడా వీడియోకి హాయ్ చెప్తూ ఉన్నారు. బుడ్డమ్మని ఎంత పిలిచినా ఇప్పుడే లేసిందంట, కొంచెం లిటిల్ క్రాంకీ అయితే ఉంది, ఎంత చెప్పినా పలకట్లేదు. ఇదైతే మా మన్వి తీసిన వీడియో చాలా క్యూట్ అనిపించింది నాకైతే. నాకు తెలియకుండా ఎప్పుడు తీసాడరా వీడియో అనేసి ఫైనల్గా వాళ్ళ టీచర్స్ అయితే వచ్చేసారు. వాళ్ళ పేరు అంటే ఇద్దరిని ఒక పేరు చేస్తారు, పట్టుకొని వెళ్ళిపోమంటే మా బుద్ధిది బుడంకాయ నన్ను ఆశించుకోకుండానే వెళ్ళిపోతూ ఉందనమాట. వాళ్ళకి అక్కడే బాగుంటుంది, అక్కడే ప్లే చేసుకుంటారు, టీచర్స్తోనే బాగుంటుంది. పొద్దు లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు టీచర్స్ ఏం చెప్పుంటారు, ఏమనుంటారు, ఏమేమి సంభాషించి ఉంటారు అనేది అన్నీ చెప్తూ ఉంటాడు మా మన్వి ఇంట్లో. అయితే ఇక్కడ బిగ్ సెటప్ చేశారనమాట. ఇంతకీ పిక్నిక్ వచ్చాం కదా, విషయం ఏంటి అంటే హార్మోనీ డే సెలబ్రేషన్స్ అండ్ హోలీ సెలబ్రేషన్స్. హార్మోనీ డే అంటే చాలా మంది వ్యక్తులు డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చి ఉంటారు. సో రేసిజం ఉండకూడదు, ఒకరినొకరు క్రిటిసైజ్ చేసుకోకూడదు, ఆల్ ఆర్ ఈక్వల్ అని చిన్నప్పటి నుంచే పిల్లల్లో నేర్పిస్తారు ఇక్కడ. అంటే మనము నేటి బాలలే రేపటి పౌరులు అని చెప్తాం కదా, అది వీళ్ళు కూడా పాటిస్తారనమాట.
సో కొన్ని గేమ్స్ ఆడిపించారు, డక్ అండ్ గూసు, తర్వాత ఇంకా ర్యాట్ అండ్ మౌస్ అనేసి. అవి నాకు తీయడానికి వీలవ్వలేదు, ఎందుకంటే వాళ్ళ టీచరు వద్దు, ప్రైవసీ ఇష్యూస్, మీరు అలా తీయకూడదు అని చెప్పింది. సో వాళ్ళు అలా చెప్పాక విచక్షణ మర్చిపోయి మనం తీయలేం కదా, సో స్టాప్ చేశాను. ఇక్కడ ఫైనల్లీ కలరింగ్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. పిల్లలకి ఒక్కొక్కరిని కలర్స్ వేసి పంపిస్తూ ఉన్నారు. మన్వి అయితే ఒక్కొక్క మిస్ దగ్గరికి 2 టైమ్స్ వెళ్ళి కలర్స్ వేయించుకుంటూ ఉన్నాడు, చాలా హ్యాపీగా. ఏదో తెలియని ఆనందం వాళ్ళకి. దేశ విదేశాల్లో ఉండడం వలన హోలీ సెలబ్రేషన్స్ అయితే లేవు, కానీ అట్లీస్ట్ ఇలా అయినా పిల్లలు సెలబ్రేట్ చేసుకోవడం చాలా హ్యాపీ అనిపించింది. మాతో పాటు వచ్చిన ఫ్రెండ్స్ పిల్లలు కూడా ఉన్నారు ఇక్కడ, అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇలాగా ఇక్కడ ఒక సెటప్ చూసారా, ఇలా వెళ్ళి అలా రావాలి, ఇలా 2 టర్న్స్ అయితే తీసుకెళ్తున్నారు. వాళ్ళ టీచర్స్ కూడా వాళ్ళని చాలా సెక్యూర్ చేస్తారు. ఇక్కడ నాకు బాగా నచ్చే విషయం ఏంటంటే పిల్లల్ని చాలా సెక్యూర్గా సేఫ్గా చూస్తారు. ప్రతిదీ కూడా ఒక దెబ్బ వేయరు, ఒక మాట అనరు. వాళ్ళు ఏదేమైనా చేయకపోతే పేరెంట్స్ని మనల్ని పిలిపించి ఇది విషయము మీరు ఇలా చెప్పుకోండి అని చెప్తారు తప్పితే. చాలా కేరింగ్ ఉంటుంది, లవింగ్ ఉంటుంది, అఫెక్షన్ ఉంటుంది. అయితే ఇండియాలో ఇలా ఉంటాయో లేవా అని ప్రశ్నించొద్దు నన్ను. ఇండియాలో మా పిల్లలు స్కూల్కి వెళ్ళలేదు, ఆన్లైన్ క్లాసే అటెండ్ అయ్యాడు, అది కూడా మోక్ష అని. సో ఇక్కడే లైవ్లో స్కూల్కి వెళ్ళడం వాళ్ళ ఎక్స్పీరియన్స్. సో 1కి 10 సార్లు వెళ్ళి పిల్లలు అయితే అందరూ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు కలర్స్తో. వాళ్ళకి ఏమీ తెలియని వయసులో ఏవో చేస్తున్నారు అనుకుంటారు. ఇక్కడ చూసారా, మీరు గమనించినట్టయితే వీళ్ళకి గాగుల్స్ కూడా ఇచ్చారు. దట్స్ అ ఫ్రీ వన్ ఓన్లీ. వాళ్ళే అరేంజ్ చేసుకున్నారు, వాళ్ళే పెట్టుకున్నారు, వాళ్ళే పిల్లల్ని తీసుకెళ్తున్నారు. మేము పేరెంట్స్ అయినా కూడా గెస్టుల లెక్క పక్కనే జస్ట్ నించుకున్నాము. వాళ్ళ ఎంజాయ్మెంట్ వాళ్ళే చేసుకుంటూ ఉన్నారు, వీళ్ళందరూ పేరెంట్స్. ఫైనల్లా మా మన్వి లిక్కు చూడండి ఎలా ఉందో, మొత్తం పూసుకొని వచ్చేసి చూపిస్తూ ఉన్నాడు. నాకు కొంచెం లిటిల్ క్రాంకీ అయిపోతారు, ఎందుకంటే చాలా ఇచ్చిగా ఉంటాయి కదా. తర్వాత కొద్దిసేపటికి సెటిల్ అయిపోయి హ్యాండ్ వాష్ చేసుకొని పార్క్లో ప్లే చేస్తూ ఉన్నాడు. ఇక్కడ స్కూల్లో పార్క్ కూడా ఉంది. వాడి ఫేవరెట్ స్పాట్. స్కూల్ మిస్ అయిపోతే ముందు పార్క్ ఎక్కడ మిస్ అయిపోతానో అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇది జైలోఫోన్ కాన్సెప్ట్. అవి ఇలా మ్యూజిక్ వస్తూ ఉంటాయి అన్నమాట, ఇలా బీట్ చేయంగానే. సో అది వాడికి ఇష్టం. ఫైనల్లీ ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. కళ్ళ ముందరే బస్సు మిస్ అయిపోయింది, ఏం చేయలేను నేను. నాకు మళ్ళీ మోక్ష ఇంటికి వచ్చేస్తాడు, ఇంకొక బస్సుకు వెయిట్ చేయలేను, అందుకని నడుస్తూ ఉన్నాను. అసలే విసిగిపోయి అలసిపోయి ఉన్న మా మన్వి అయితే క్రాంకీ అయిపోతూ ఉన్నాడు. కొంచెం దూరం నడిచాడు, కానీ ఇంకా చేసేదేం లేక నేను 2 బ్యాగులు వేసుకొని వాడిని ఒక షాపింగ్ ట్రాలీలో కూర్చోబెట్టుకొని ఇంటికి తోసుకుంటూ తీసుకొచ్చాను. ఇదే పేరెంటింగ్ కష్టాలు. రోజుకి ఒక నూతన ఆలోచనలు వస్తూ ఉంటాయి మనకి, ఏం చేయలేము. బట్ అన్నీ ఫేస్ చేస్తూ ముందుకెళ్ళాలి. మన ఊర్లో లాగా ఇక్కడ ఎక్కడ బస్సు అంటే అక్కడ ఆపరు, అది ప్రాబ్లం అనమాట. దట్స్ అబౌట్ టుడేస్ వీడియో నచ్చితే ప్లీజ్ డూ